ఫ్రెండ్స్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ జోడీల్లో విజయ్ దేవరకొండ మరి రష్మిక మందనాల జోడీకి సపరేట్ క్రేజ్ ఉంటుంది. 6 సంవత్సరాల కింద వచ్చిన గీతా గోవిందం సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం వీళ్ళిద్దరి కెమిస్ట్రీనే. తరువాత వీళ్ళిద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా నటించారు. కమర్షియల్ గా డియర్ కామ్రేడ్ మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు, కానీ సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీకు మాత్రం ఆడియన్స్ బాగా ఫిదా అయ్యారు. సినిమాలోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ కూడా వీళ్ళిద్దరు చాలా సరదాగా తిట్టుకుంటూ జోకులు వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా గత కొంత కాలంగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కూడా ఉందని మరి పలు వార్తలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి వీరిద్దరు ఒకే లొకేషన్ లో దిగిన వేరే వేరే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. గతంలో మాల్దీవుల్లో ఒక లొకేషన్ లో దిగిన ఫోటోలను రోజుల గ్యాప్ లలో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అదే విధంగా విజయ్ దేవరకొండ ఇంట్లో కూడా రష్మిక పలు ఫోటోలను దిగినట్లు కూడా చర్చలు జరిగాయి. ఇక ఆ మధ్య దీపావళికి పోస్ట్ చేసిన ఫోటోలు కూడా విజయ్ దేవరకొండ ఇంట్లోనే దిగినట్లు అనిపించాయి. పైగా ఇద్దరు ఒకే క్యాప్షన్ తో హ్యాపీ దివాళీ మై లవ్స్ అని పెట్టి రూమర్స్ ను మరింత బలం చేకూర్చారు. ఇక ప్రజలకు వీరి మధ్య ఏదో ఉందని గట్టిగా అనుకున్నారు, కానీ అఫీషియల్ గా వీరు ప్రకటించలేదు. ఇక రష్మిక కేవలం విజయ్ దేవరకొండతో మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ కూడా తను డేటింగ్ లో ఉన్నానని, ఇప్పుడు తన వయస్సు 35 ఏళ్లు, ఇంకా సింగిల్ గా ఉండమంటారా అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అందరం ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోవాల్సిందే కదా అని కూడా అన్నాడు. మరోవైపు తాజాగా చెన్నైలో జరిగిన పుష్ప 2 వేడుకల్లో రిలేషన్షిప్ స్టేటస్ పై రష్మిక మందన ఓపెన్ అయింది. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు, అతను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక మాట్లాడుతూ అతను ఎవరో అందరికీ తెలుసని చెప్పింది. దాంతో ఒక్కసారిగా ఆడిటోరియం ఊగిపోయింది. అంతేకాదు అక్కడే కూర్చున్న బన్నీ, శ్రీలీల పలకబడి నవ్వారు. ఈ దెబ్బతో రష్మిక విజయ్ తో రిలేషన్ లో ఉందని క్లారిటీ మాత్రం వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏందో కింద మీ యొక్క విలువైన మాటల్లో కమెంట్స్ రూపంలో చెప్పండి.